What is that? Oh! ఒక ఫ్యామిలీలో జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్ ఇది. ఈ వీడియో క్రీపీగా ఉంటుంది. సో వీక్ హార్టెడ్ పర్సన్స్ వీడియోని ఎక్కడే స్కిప్ చేయండి. ఒక కపుల్కి ఒక చిన్న బేబీ గర్ల్ అయితే పుట్టింది. ఆ న్యూలీ బార్న్ గర్ల్ పేరు మే. నార్మల్గా ఫారెన్ కంట్రీస్లో బేబీస్ కోసం సపరేట్గా ఉయ్యాలని డిజైన్ చేయించి దానిలోనే ఆ స్మాల్ బేబీస్ని నైట్ టైం పడుకోపెడతారు. అలాగే మే కోసం కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఉయ్యాలని తయారు చేయించి మేని నైట్ టైమ్స్ ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టేవారు. అయితే ఒకరోజు మే ఇంకా తన ఫ్యామిలీ పడుకుని ఉన్నప్పుడు ఒక పారానార్మల్ ఇన్సిడెంట్ ఆ ఇంట్లో ఉన్న నైట్ విజన్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ ఇన్సిడెంట్ని ఒకసారి మీరు చూడండి. దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. మనం క్లియర్గా ఆ రూమ్ లోపలికి ఒక బ్లాక్ షాడో లాంటిది రావడం నోటీస్ చేయొచ్చు. ఆ బ్లాక్ షాడో ఆ రూమ్లోకి వచ్చిన కొంత టైంకి ఆ బేబీ ఉన్న ఉయ్యాల్లో ఏవో ఒక 2 క్రీపీ హ్యాండ్స్ అనేవి ఆ బేబీ దగ్గరికి రావడానికి ట్రై చేశాయి. బట్ అదే టైంకి మే వాళ్ళ పేరెంట్స్ లేవడంతో ఆ హ్యాండ్స్ మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయి. బేసిక్గా ఆ బేబీ వాళ్ళ పేరెంట్స్ జరిగింది ఇనీషియల్గా నోటీస్ చేయకపోయినా ఆ బేబీ వాళ్ళ డాడ్కి నైట్ టైం తను మేల్కొన్నప్పుడు ఆ బేబీ నుంచి ఏదో వెళ్తున్నట్టు అనిపించింది. అసలు అదేంటి అని చెప్పి నైట్ విజన్ కెమెరా యొక్క ఫుటేజ్ని చెక్ చేస్తే వాళ్ళ పేరెంట్స్కి ఇది కనిపించింది. అది చూసి ఆ పేరెంట్స్ షాక్ అయ్యారు. ఆ నెక్స్ట్ డే నైట్ విజన్ కెమెరాని ఆ ఉయ్యాల కింద పెట్టారు. అప్పుడు ఇంకో అన్యూజువల్ ఇన్సిడెంట్ అనేది ఆ కెమెరా రికార్డ్ చేసింది. అది కూడా చూడండి. వీడియోలో క్లియర్గా ఒక 2 హ్యాండ్స్ని మనం చూడొచ్చు. ఇంకా అదే టైంకి ఆ ప్లేస్లో ఎవరో రావడంతో ఆ హ్యాండ్స్ అనేవి సడన్గా మాయమైపోయాయి. ఆ ప్లేస్లో నార్మల్గా ఒక హ్యూమన్ వెళ్ళి ఉండడం కూడా ఇంపాసిబుల్. అంతేకాదు క్లిప్ ప్రకారం మనం ఓన్లీ హ్యాండ్స్ని మాత్రమే చూడగలుగుతున్నాము. బాడీ అనేది అసలు మనకి అక్కడ కనిపించట్లేదు. కానీ బ్యాక్ సైడ్ ఏవో గ్లోయింగ్ ఐస్ని మనం చూడొచ్చు. వీడియోలో రికార్డ్ అయిన ఫుటేజ్ని చూసినా వాళ్ళ పేరెంట్స్ ఒక ప్రీస్ట్ని పిలిపించి ఆ ఇంట్లో హోలీ వాటర్ని చల్లించారు. తర్వాత కొన్ని డేస్ అన్యూజువల్గా ఏమీ జరగలేదు. ఆ చిన్నపిల్ల మేను కూడా ఆ ఉయ్యాల్లో కాకుండా వీళ్ళ పక్కనే పడుకోబెట్టుకుంటున్నారు. కానీ కొన్ని డేస్ అయ్యాక ఆ బేబీని తిరిగి మళ్ళీ ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టారు. తర్వాత మళ్ళీ ఆ హ్యాండ్స్ అనేవి వచ్చాయి. ఈసారి ఆ హ్యాండ్స్ ఇంకా ఆ బ్లాక్ షాడో క్లియర్గా కనిపించాయి. చూడండి.
ఆ హ్యాండ్స్ వచ్చిన అదే టైంకి మేవాళ్ళ డాడ్ మళ్ళీ లేవడంతో ఆ హ్యాండ్స్ మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళిపోయాయి. లేకపోతే ఆ రోజు ఏం జరిగేదో. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ ఉయ్యాలని బయటపడేశారంట. ఇంకా అప్పటి నుంచి మేము కూడా వీళ్ళు వాళ్ళ పక్కనే పడుకోబెట్టుకునేవారంట. ఆ ఉయ్యాలని పడేసినప్పటి నుంచి మళ్ళీ అన్యూజువల్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఆ ఇంట్లో ఏమీ రిపీట్ కాలేదంట. మేబీ ఆ ఉయ్యాలకి ఇంకా ఆ బ్లాక్ షాడోకి ఇంకా ఆ హ్యాండ్స్ కి ఏదో ఒక లింక్ అయితే ఉండుండొచ్చు. ఒమేగా అనే ఒక యూట్యూబర్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఒమేగాకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని పేరు మిస్టర్ ఒమేగా. ఇతను న్యూజిలాండ్కి చెందినవాడు. ఒమేగా ఓల్డ్ అబండెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఆ అబండెంట్ ప్లేసెస్లో క్యాంప్ చేసి తన ఎక్స్పీరియన్స్ని యూట్యూబ్లో తన సబ్స్క్రైబర్స్కి షేర్ చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్లో భాగంగా ఒమేగా ఒక ఫైన్ డే న్యూజిలాండ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ఓల్డ్ అబండెంట్ టనల్లో స్టే చేయడానికి వెళ్ళాడు. ఆ ఓల్డ్ టనల్ అనేది ఫారెస్ట్ మధ్యనైతే ఉంటుంది. అంతేకాదు ఆ టనల్కి నియర్ బై కూడా ఎవరు కూడా స్టే చేయట్లేదంట. ఆ ఓల్డ్ టనల్ని 1891లో కన్స్ట్రక్ట్ చేశారు. బట్ కొన్ని రీజన్స్ వల్ల దాన్ని 1955 నుంచి క్లోజ్ చేసేసారు. 1955 తర్వాత నుంచి ఆ టనల్ని ఎవరు యూజ్ చేయట్లేదంట. ఒమేగాకి ఒక డాగ్ ఉంది. ఆ డాగ్ పేరు మ్యాక్స్. ఒమేగా ఇంకా తన డాగ్ మ్యాక్స్ కలిసి ఆ రోజు నైట్ ఆ ఓల్డ్ టనల్లో స్టే చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ఆ రోజు నైట్ క్యాంప్ చేస్తూ ఆ టనల్ లోపల ఫుడ్ని కుక్ చేసుకుని తిని కొంచెం టైం నిద్రపోయాక ఎర్లీ మార్నింగ్ 4 AM తనకి ఇంటర్నెట్ నీడ్ అవడంతో టనల్లో నెట్వర్క్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో ఒమేగా ఆ టనల్ యొక్క స్టార్టింగ్ పాయింట్కి వచ్చి మొబైల్లో గూగుల్ ఆన్ చేసి తన ఆడియన్స్కి గూగుల్లో టైంని కూడా చూపించాడు. అలా చూపించిన తర్వాత తిరిగి తను టనల్ లోపలికి వెళ్తున్నప్పుడు తనకి ఒక అన్యూజువల్ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటో చూడండి. We gotta go back in. We gotta complete our overnight challenge. Yes, we do. Alright, Max, let's go back in. Here it is. Woo! Max! Oh, My gosh, damn tripod. I hear some sort of tune out of Max, come here! Come here. Max. Who's that? Who's that, Max? What the actual? Can you guys hear that? Max, where is it? I don't know if you guys can hear this on the camera, but there's something. What is that? What the? Hello? What is that? Max, what is that? Hello? Is there somebody here? That's just creepy as... What the hell? Is anyone here? What is that? Oh! Max! Hurry up! Max! Max! Get me out! టనల్ లోపలికి వెళ్ళే టైంలో తనకి టనల్ లోపల నుంచి సడన్ గా ఏదో ఒక మ్యూజిక్ రావటం నోటీస్ చేస్తాడు. ఆ సౌండ్ ఏంటి అని చెప్పి చూడటానికి వెళ్తున్నప్పుడు తనకు ఒక బర్త్డే క్యాండిల్ కనిపిస్తుంది. ఇంకా ఆ బర్త్డే క్యాండిల్ నుంచే బర్త్డే ట్యూన్ అయితే వస్తూ ఉంటుంది. ఆ క్యాండిల్ చూసి తన కన్ఫ్యూజన్ తో అటు ఇటు ఈ టనల్ లోపల ఎవరైనా ఉన్నారా అని చెప్పి చెక్ చేస్తాడు. తనకి ఇనిషియల్ గా ఎవరు కనిపించరు. కానీ సడన్ గా అక్కడ టనల్ లోపల ఉన్న వాల్స్ లోపల నుంచి ఎవరో ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చినట్టు తను నోటీస్ చేస్తాడు. అది చూసి ఆ ప్లేస్ నుంచి ఒమేగా పరిగెత్తుకుని వచ్చేస్తాడు. అర్థం కాని విషయం ఏంటంటే 4 AM ఒక అబండెంట్ టనల్లో, అది కాకుండా ఒక ఫారెస్ట్ మధ్యలో ఉన్న అబండెంట్ టనల్లో ఓల్డ్ మ్యాన్ కి అసలు ఏంటి పని? ఆ టైంలో అసలు అలాంటి ప్లేస్ కి ఎవరైనా ఎందుకు వస్తారు? ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే ఈవెన్ అలా ఎవరైనా వచ్చినా ఒమేగాతో ఉన్న తన డాగ్ మ్యాక్స్ ఆ వచ్చిన పర్సన్ ని చూసి ఎందుకు రియాక్ట్ కాలేదు? బేసిక్ గా ఒమేగాతో ఉన్న తన డాగ్ అనేది ఎవరైనా ఒక అన్నోన్ పర్సన్ కనుక దగ్గరికి వస్తే బార్క్ చేస్తుందంట. బట్ ఆ వీడియో ఫుటేజ్ ప్రకారం చూస్తే మ్యాక్స్ అసలుకి ఆ ఓల్డ్ మ్యాన్ ని చూసి అసలు రియాక్ట్ కూడా కాలేదు. ఈ వీడియో ఫుటేజ్ కొంచెం అన్యూజువల్ గానే ఉంది. దీని గురించి ఫర్దర్ గా తన ఛానల్లో చాలా వీడియోస్ అయితే డిస్కస్ కూడా చేశాడు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి? షేర్ చేయండి. ఇదిగా ఈ సీరియస్ వీడియోకి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి. అలాగే అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.